కాలేజీల్లో విప్లవ భావాలు లేదా తిరుగుబాటు స్వభావం ఉన్నటువంటి యువతని ఐడెంటిఫై చేసి వాళ్ళని నక్సలిజం వైపుకి తీసుకెళ్లే వర్గం ఒకటి. అలాగా వాళ్ళు వెళ్ళడానికి అనుగుణంగా అదే కాలేజీల్లో విద్యార్థి సంఘ నేతలు, లెక్చరర్లు వాళ్ళకి సహకరిస్తారు. నువ్వు అటెళ్తేనే కరెక్ట్ అన్నటువంటి. లేదా అక్కడ తప్పించుకున్న వాళ్ళని యూనివర్సిటీల్లో ట్రాప్ చేస్తారు. అంటే ఏదైనా సరే నిలదీసే గుణం ఉన్నవాడిని సహజంగా సమాజం నుంచి ప్రతిఘటన ఎదురవుతుంటుంది. అధికార యంత్రాంగాల నుంచి, వ్యవస్థల నుంచి సమస్య ఎదురవుతుంది. దాన్ని ఎలాగ చట్టబద్ధంగా ఎదిరించాలో చెప్పడం మానేసి, నీకు ఈ సమాజంలో సాధ్యం కాదు, రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదు, ఈ రాజ్యాంగమే తప్పుదంటూ వాళ్ళని నమ్మించి, మోసం చేసి, వాళ్ళని అడవుల పాలు చేసి, ఆయుధాలు చేత ఇచ్చి ఆ పైన ఉన్మాదులుగా తయారు చేసే నక్సలిజంకి కారణం లెక్చరర్లు, టీచర్లు, ప్రొఫెసర్లు. ఎవరైతే ఈ భావజాలం ఉన్నోళ్ళు, అందరూ కాదు, ఆ భావజాలం ఉన్నోళ్ళు అలాంటి తయారు చేస్తారు. విద్యార్థి సంఘాలని దానికి నాయకత్వం వహిస్తుంటారు, రాడికల్స్ విద్యార్థి సంఘం లాంటి. అయితే అలా తయారైనటువంటి వాళ్ళు ఇవాళ విషయం అర్థం చేసుకున్నాక నక్సలిజం నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నటువంటి వేళ అలా చేసే వాళ్ళని సైతం అంగీకరించట్లేదు. ఈ బయట ఉన్నటువంటి ఈ విద్యావంతులుగా సమాజం చేతన గుర్తింపు పొందుతూ నాటకాలు ఆడేటటువంటి నక్సల్ సానుభూతి పర విద్యావంతులు వీళ్ళు. ఈ నక్సల్స్ అడవిలో ఉండి వాళ్ళు సంపాదించుకునే వాళ్ళని వీళ్ళని బెదిరించి సంపాదించే డబ్బులలో పావువంతు వాటా వీళ్ళే మింగేస్తారు. వీళ్ళు లగ్జరియస్గా బతుకుతారు. ప్లస్ ఇక్కడ వీళ్ళ ఇష్టారాజ్యంగా నడిపించుకోగలుగుతారు. అధికారుల మీద పెత్తనం చేయగలుగుతారు, ప్రభుత్వాల మీద పెత్తనం చేయగలుగుతారు. అడవుల్లో ఉన్న అన్నల చేతిలో తుపాకీని ఇక్కడ మాటలతో చూపెట్టి చేస్తుంటారు. దానికి ప్రతిగా ఆ నక్సలైట్లని కాపాడేందుకు న్యాయ వ్యవస్థని, మీడియా వ్యవస్థని అడ్డం పెట్టి కథలు నడుపుతూ ఉంటారు. ఇదంతా ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతుకి ముగింపు పలకడం అమిత్ షా అనుసరించిన వ్యూహం. అదే ఆపరేషన్ ఖగార్. ఇప్పుడు దేవుజీ లొంగిపోయాడు. వాస్తవంగా ఇప్పుడు ఈ నక్సల్ సానుభూతి పరులైనటువంటి మేధావులకి కడుపు రగిలిపోతుంది. వాళ్ళు ఇప్పుడు ఒక కొత్త వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. దేవుజీ ద్వారా అమిత్ షా కోవర్ట్ ఆపరేషన్ చేయించాడు. ఎలాగూ అంటే హెడ్మా ఒప్పుకోలేదు, గిరిజన బిడ్డ అయినటువంటి హెడ్మా లొంగిపోవడానికి ఒప్పుకోలేదు. కానీ దేవుజీ వాళ్ళు అప్పటికే బేరసారాలు ఆడేసుకున్నారు కేంద్ర ప్రభుత్వంతో. ఆడేసుకుని వాళ్ళు హెడ్మాని మనం అందరం కలిసేసి ఈ దేశం వదిలేసి శ్రీలంకలో కొన్ని రోజులు గడిపొద్దాం పదమని చెప్పి ఆ తర్వాతన వీళ్ళు మాత్రం పక్కకి తప్పుకుని హెడ్మాని పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులు హెడ్మాని చంపేశారు. లేకపోతే విజయవాడలో దొరికిపోయినటువంటి వాళ్ళు, అరెస్ట్ అని చూపించిన వాళ్ళందరూ దేవుజీ మనుషులు, అలాగే మల్లోజుల మనుషులు, వీళ్ళందరూ దొరికారు. వీళ్ళ సెక్యూరిటీనే. అంటే ఏంటి అర్థం? అప్పుడే పోలీసులతో వీళ్ళకి లాలూచి జరిగింది. హెడ్మాని చంపడంతో అదొక కోవర్ట్ ఆపరేషన్గా జరిగింది. ఓవరాల్గా చూస్తే మావోయిస్టు పార్టీలో ఇప్పుడున్న లొంగిపోయినటువంటి వాళ్ళందరూ కోవర్ట్ ఆపరేషన్ ద్వారా తమ సహచరుల్ని చంపి ఇవాళ రోజున వీళ్ళు లొంగిపోయారు అన్నటువంటి ద్వారా వీళ్ళ మీద కడుపు రగిలిపోతున్నారు. వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు.